మహారాష్ట్రలో ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం అన్న. జగనన్న చేసినందుకు అండ్ నేను పార్టిసిపేట్ చేసి ఇంత కృషిని మీరు గుర్తించి నాకు ఇలా ప్రైజెస్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ విచ్చేసిన అందరు గెస్ట్ కి అండ్ మా అన్నగారికి హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్.
ప్లస్ ఇది తిలక్ నగర్ అవన్నీ కూడా జరుగుతాయి. ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఇక్కడే ఉంటారు. కొంతమంది 10% పీపుల్ మాత్రమే పక్క ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు సార్, 10-15%. మిగిలిన వాళ్ళంతా చిన్న చిన్న రూమ్స్ వితౌట్ ఎనీ ఐడి కార్డ్స్ 500-300 రెంట్ కూడా ఇచ్చేస్తాం మనీ కోసం. ఆడ వచ్చిన వాళ్ళు మాత్రం క్రైమ్ చేయడానికి స్కోప్ ఉంది సార్. వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా ఉండవు సార్, ఈవెన్ ఆధార్ కార్డ్ కూడా ఉండదు. వాళ్ళు ఓటర్స్ కూడా కాదు సార్, ఓటర్స్ బ్యాక్ సైడ్ అక్కడక్కడ కొన్ని ఇళ్ళలో బ్యాక్ సైడ్ నైట్ టైమ్స్ ఇదివరకు అయితే ఆటోస్ తీసుకొచ్చి బయట ఆ ఆటోస్ పడుకుంటే నైట్ సౌండ్ అయినప్పుడు ఇంతకుముందు కంప్లైంట్ చేశారు. ఆ చుట్టూ ప్రాంతం వాళ్ళు ఎవరైనా చెప్తారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేది సార్. ఈ మధ్య కొద్దిగా బాగా తగ్గినారు. ఈ సార్ వచ్చిన తర్వాత అయితే పూర్తిగా చెప్తే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అయితే వాళ్ళు కూడా తీసుకెళ్ళి బాగా కౌన్సిలింగ్ చేశారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు. అయినా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు సార్. అర్లీ మార్నింగ్ ట్రైన్ లోకల్ ట్రైన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడో నైట్ అనేది వచ్చేస్తారు. ప్రజలందరూ అలాగే ఉండడం వల్లనే ప్రాబ్లం ఇంకా ఉంది. మీరు పట్టించుకోవాలి, ఏదైనా ఉందంటే మనకి చెప్పాలి. మీ ఏరియా కొంచెం సేఫ్గా ఉందా? పర్వాలేదు, ఓకే, సంతోషం. మీరు పెట్టుకోండి. పంచాయతీకి వస్తుంది తిలక్ నగర్. మనకి హిందూపూర్ 2 టౌన్ లిమిట్స్ బార్డర్ హిందూపూర్ టౌన్ కి దగ్గర ఉంది. ఇక్కడ అన్ని మతాలు కులాలు కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. సో ఎక్కువ ఈ బెంగళూరు హిందూపూర్ రైల్వే ట్రాక్ పక్కన కూడా ఉంది ఇది. సో ఇక్కడ దాదాపు 400 కుటుంబాల వరకు ఈ తిలక్ నగర్లో మాత్రమే ఉంది. చుట్టుపక్కల ఆర్టీసీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, తర్వాత డ్రైవర్స్ కాలనీ, సౌకత్ నగర్, సో ఇలాంటి అన్ని చుట్టుపక్కల దాదాపు ఈ పులిమర్తి మండల్కి తిలక్ నగర్ అనేది మెయిన్. దాని చుట్టుపక్కల చాలా కాలనీస్ నగర్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, మీరు ఇల్లు ఎవరెవరు మీరు కట్టుకున్నారో వాళ్ళు ఎవరికి మీకు రెంట్కి ఇస్తున్నారు, ఇదన్నీ కూడా మీకే ఐడియా లేకుండా తక్కువ రెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు కానీ అడ్రస్ అంటే వాళ్ళు ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఏమీ లేకుండా మీరు ఇల్లుని అప్పుకిస్తున్నారు. సో దీనివల్ల ఇక్కడ ఎవరు వచ్చి ఉంటున్నారు, ఎవరు అంటే ఇక్కడ మానిటరింగ్ కూడా చాలా కష్టమైపోతుంది. అంటే పెద్ద ఏరియా, ఎవరు ఉన్నారు ఎవరు లేకున్నారు తెలియకపోవడం వల్ల మనకు కూడా ఇప్పుడు పర్మనెంట్గా ఉన్న వాళ్ళంటే మనకు కూడా తెలుసు ఇల్లులో పలానా వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మనకు ఐడియా ఉంటాయి. అలాంటి ఐడియా మనం ఎక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ నేరాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అది మీరు అందరూ గ్రహించాలి. గతంలో 2019 నుంచి 2024-25 వరకు కూడా దాదాపు 30 అఫెన్సెస్ వరకు ఇక్కడ జరిగింది. దాంట్లో దాదాపు 10 బాడీలీ అఫెన్సెస్, మర్డర్ కానీ అటెంప్ట్ టు మర్డర్ కానీ ఒకరిని కొట్టుకోవడం కానీ కూడా ఇక్కడ జరిగింది. కారణాలు ఏంటి? ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు వెళ్ళిపోయారని మీకు ఎవరికి తెలియదు. సో రాబోతున్న రోజుల్లో ఇక్కడ కొంచెం అంటే ఇప్పుడు సిఐ గారే సో ఈరోజు మన సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఈ కార్డనెన్స్ సర్చ్ ఆపరేషన్స్ అనేది మనం గతం ఒక 2-3 నెలలుగా కొనసాగిస్తున్నాము. సో దీంట్లో హిందూపూర్ వరకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం కొడ్డం ఏరియాలో మనం హిందూపూర్ 1 టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మన తిలక్ నగర్లో హిందూపూర్ రూరల్ సర్కిల్ లిమిట్స్లో లేపాక్షి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పులిమర్తి పంచాయత్ పులిపర్తి మండలంలో ఉన్న తిలక్ నగర్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ తిలక్ నగర్ మనకి హిందూపూర్ 2 టౌన్ లిమిట్స్కి బార్డర్ వస్తుంది.
అదేవిధంగా మన బెంగళూరు కూడా 8-9 కిలోమీటర్స్లో బార్డర్, కర్ణాటక బార్డర్ వస్తుంది, చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నాను. సో ఇదన్నీ కూడా అదేవిధంగా రైల్వే ట్రాక్, హైవేస్ ఇదన్నీ ఉండడం వల్ల నేరాలు జరగడానికైనా ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈరోజు ఈ తిలక్ నగర్లో మనం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక రౌడీ షీటర్ ఉన్నారు, ఒక రౌడీ షీటర్ చనిపోయారు, ఒక రౌడీ షీటర్ ఉన్నారు. ఆ రౌడీ షీటర్ కూడా ఇప్పుడు రొడ్డంపేర పోలీస్ స్టేషన్ లిమిట్స్, పెనుకొండ సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది కాకుండా ఇక్కడ చిన్న చిన్న నేరాలు, గతంలో 2024లో మర్డర్ కూడా, గతం ఒక 3-4 ఇయర్స్లో ఒక 28 అఫెన్సెస్ వరకు జరిగింది. ఇప్పుడు అందుకే ఒక ప్రజల్ని కలిసి సో వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ కలిగించినట్టు ఇప్పుడు డ్రోన్ అనేది మనం ప్రయారిటీ ఇస్తున్నాము. సో డ్రోన్తో పాటు ఫ్రీక్వెంట్గా ఇలాంటి కొన్ని మారుమూల ప్రాంతంలో ఈవినింగ్ టైం కానీ నేరాలు జరుగుతున్న టైం అని చెప్పి మేము సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఆ టైంలో నైట్ విషన్ డ్రోన్స్ కూడా మనకు ఉంది. కాబట్టి ఈ ఏరియా అన్నీ కూడా ఆర్టీసీ కాలనీ కానీ, ఇందిరామా కాలనీ కానీ, డ్రైవర్స్ కాలనీ కానీ, సౌకత్ నగర్ కానీ, ఇలాంటి అన్ని ఏరియాస్ని మనం ఒక్క పాయింట్లో నిలబడుకొని ఎంటైర్ ఏరియాని మనం ఈజీగా డ్రోన్స్లో కవర్ చేయొచ్చు. ఆ డ్రోన్ బీట్ కూడా కమింగ్ డేస్లో అది ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా కమింగ్ డేస్లో మనం డ్రోన్ బీట్స్ ఈవినింగ్ టైం కానీ, క్రైమ్ టైంలో కానీ, ఈవెన్ నైట్ టైంలో మిడ్ నైట్ కానీ 12 to 2 కూడా మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా కొంచెం ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టామంటే బాగుంటాయనే ఉద్దేశంతో పాటు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇదే కొంచెం మనం ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 48 బైకులు, అంటే మేబీ అది 65 బైక్ వరకు వెళ్ళొచ్చు. నంబర్ లేనివి, తర్వాత ప్రాపర్ రికార్డ్స్ లేనివి. సో అదేవిధంగా ఆటోస్ కూడా ఒక 6 ఆటోస్ వరకు సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్ బుక్స్, ప్రాపర్ రికార్డ్స్ లేనివి. సో ఇవన్నీ కూడా క్రైమ్ వెహికల్గా ఉండడానికి స్కోప్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాంటి వెహికల్స్ తీసుకున్నప్పుడు కూడా వితౌట్ రికార్డ్స్తో పాటు మన కర్ణాటక నుంచి తీసుకోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. వాళ్ళ ప్రజలు ప్రాపర్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేశారంటే వీళ్ళన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబడతాయి. సో ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా కోరుకున్నది ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డౌట్ఫుల్గా అనుమానాస్పదంగా ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే కూడా ఇమీడియట్గా పోలీస్ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఎస్డిపిఓ హిందూపూర్, సిఐ హిందూపూర్ రూరల్, ఎస్ఐ లేపాక్షి అండ్ అదర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. దాదాపు 120 మెంబర్స్ వరకు ఈ క్యాష్ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో రాబోతున్న రోజుల్లో కూడా ఇది కొనసాగిస్తాయి. అది థ్యాంక్ యూ.